This conference will now be recorded. సో యాక్చువల్గా క్యూబర్నెటీస్కి డిప్లాయ్ చేయాలంటే ఏ ఫైల్ ఉండాలి మీకు? యామెల్ ఫైల్. దాన్ని ఏమంటారంటే మేనిఫెస్ట్ అంటారు. యామెల్ మేనిఫెస్ట్. యామెల్ అంటే ఎట్ ఎయిట్ మార్కప్ లాంగ్వేజ్. ఎట్ వైఈటి ఏఐఎన్టి ఎట్ ఎయిట్ మార్కప్ లాంగ్వేజ్ యామెల్ అంటే. సో యామెల్ని డిఫైన్ చేసేటప్పుడు దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. నిన్న మనం క్యూబర్నెటీస్ ఒక యామెల్ ఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ కైండ్ ఏం చేశారు, డిప్లాయ్మెంట్ చేశారు. నెక్స్ట్ డిప్లాయ్ చేసిన దాన్ని సర్వీస్ లాగా రన్ చేశారు. ఇట్లా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ రెండు సర్వీస్ డిప్లాయ్మెంట్స్ చేసి దాని తర్వాత ఏం చేశారంటే రెండింటిని సర్వీస్ లాగా రన్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6979 అనే పోర్ట్ నెంబర్ ఉంది. 6979 అనే పోర్ట్ నెంబర్ దానికి ఎనేబుల్ చేయాలని ఎలా తెలుసు మీకు? బేసిక్ గా ఒక పోస్ట్ గ్రీస్ ఈక్వల్ రెడిస్ డేటాబేస్ పనిచేసేది 6979 అనే పోర్ట్ మీద. ఫ్రంట్ ఎండ్ 80 పోర్ట్ నెంబర్ 80 మీద. ఓకే, సో ఇప్పుడు ఒక క్లస్టర్ని క్రియేట్ చేసుకుందాం. వాట్ ఆర్ ద ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఆర్ ద టూ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అంటారు. లైక్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు ఏం చెప్తారు? మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్. మాస్టర్ నోడ్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? వర్కర్ నోడ్లో ఆ టూ ఏంటి? క్యూబ్లెట్, క్యూప్రాక్స్. క్యూప్రాక్స్ ఎందుకోసం? నెట్వర్కింగ్ మొత్తం మెయింటైన్ చేయడం కోసం. క్యూబ్లెట్ ఏజెంట్ లాగా. సరే, మాస్టర్ నోడ్ ఉంది. మాస్టర్ నోడ్లో 4 కాంపోనెంట్స్ ఏంటివి? ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్ అండ్ ఈటీసీడీ. ఈటీసీడీ అంటే ఇట్స్ ఎ డేటాబేస్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ సీక్రెట్స్ అండ్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు క్లస్టర్ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత దాని మీద ఒక డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్యూబర్నెటీస్ కమాండ్స్ అన్ని ఎలా స్టార్ట్ అవుతాయని చెప్పాను? క్యూబ్సిటిఎల్ తోటి. క్యూబ్సిటిఎల్ తోటి కమాండ్ లైన్ పనిచేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్సిటిఎల్ అని సింపుల్గా టైప్ చేయండి పవర్ షెల్లో. క్యూబర్నెటీస్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి కాబట్టి ఇన్ని వచ్చాయి. లేకపోతే క్యూబ్సిటిఎల్ ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్ కమాండ్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో క్యూబ్సిటిఎల్ కమాండ్స్ అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు క్యూబర్నెటీస్ క్లస్టర్ని క్రియేట్ చేద్దాం. సో వేర్ ఇస్ ద పోర్టల్? మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే ఇది చూసి ప్రిపేర్ చేసుకోండి. వీళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఏంటంటే అజ్యూర్ ఓటింగ్ యాప్. నిన్న మనం తీసాను కదా, నిన్న ఒక యామెల్ ఫైల్ తీసాను. ఆ యామెల్ ఫైల్ మొత్తం ఇది. ఆ యామెల్ ఫైల్లో ఉండే ఇమేజ్ 2 తీసుకొని రన్ చేస్తుంది. ఆ ఇమేజ్ని రన్ చేసినప్పుడు వచ్చే అప్లికేషన్ ఇది. అర్థమైందా? సో దీనికోసం ఎక్కడి నుంచి ఉంటుంది, ఆ యామెల్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అనేది నేను చూపిస్తాను. బట్ ఫస్ట్ ట్రై టు క్రియేట్ క్లస్టర్. Everything is okay. సో క్యూబర్నెటీస్ సర్వీస్, ఇక్కడ నుంచి మీరు క్యూబర్నెటీస్ అని టైప్ చేయండి. క్యూబర్నెటీస్ సర్వీసెస్. ఓకే, ఇప్పుడు ఈ క్యూబర్నెటీస్ సర్వీసెస్లో మీకు ఇప్పుడు ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ క్యూబర్నెటీస్ క్లస్టర్ అండ్ యాడ్ ఏ క్యూబర్నెటీస్ క్లస్టర్ విత్ అజూర్ ఏఆర్సి అని. ఇది డిఫరెంట్. సో ఫస్ట్ we go with Kubernetes cluster. See, it lets you to create, manage Kubernetes cluster and will handle cluster operations including creating, scaling and upgrading. Okay, I want to create this under GW. Preset configuration. See, Kubernetes cluster ఏంటి? My AKS cluster అని ఇస్తున్నాను. దీనికి ఒక నేమ్. I want to create this under Central US. అవైలబిలిటీ జోన్స్ ఎన్ని పెట్టుకోవాలి? అవైలబిలిటీ జోన్ ఎందుకోసం?
ఒక జోన్లో ఫెయిల్ అయితే ఇంకొక జోన్లో, సో నేను ఒకటి పెట్టుకుంటున్నాను, నాకు 2 3 అవసరం లేదు. బట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ 2 పెట్టుకోండి. హై అవైలబిలిటీ ఈజ్ రికమెండెడ్ ఫర్ స్టాండర్డ్ కన్ఫిగరేషన్. అండ్ క్యూబర్నెటిస్ వర్షన్ అండి, ఇవన్నీ క్యూబర్నెటిస్ వర్షన్స్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద డిఫాల్ట్. ప్రైమరీ నోడ్ పూల్ అని అన్నారు. నోడ్ పూల్ అంటే ప్రైమరీ నోడ్ పూల్. నోడ్ అంటే ఏంటి? పూల్ అంటే ఏంటి? పూల్ అన్న కూడా విఎంఏనా? పూల్ అంటే నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు నేను తీసుకునే ఒక మెషిన్కి సైజ్ ఎంత ఉండాలంటే స్టాండర్డ్ DS2V2. అంటే ఇది ఎంత, మీరు చూసినట్లయితే చేంజ్ సైజ్లోకి వెళ్ళండి, ఏం తీసుకుంటుందో చూడండి. 2 vCPU 7 GB ర్యామ్. ఈ కన్ఫిగరేషన్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటుంది క్యూబర్నెటిస్. ఓకే, సెలెక్ట్ దిస్. సో ఇప్పుడు 2 vCPUs అయిపోతాయి ఇక్కడ. యాక్చువల్గా మనకు పోర్టల్లో ఉన్నాయా లేవా vCPUs చెక్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఒక రీజియన్లో మనకి ఇచ్చింది 4 vCPUs మాత్రమే. ఉన్న వర్చువల్ మెషిన్స్ ఏదైనా ఉంటే వాటిని బీకేయండి. సో డిలీట్ దీస్ టూ. ఎస్, ఐ వాంట్ టు డిలీట్. ఎందుకంటే ఒకటి క్రియేట్ అవుతుంది కానీ రెండోది క్రియేట్ అవ్వదు. సో ఈ రెండింటిని డిలీట్ చేస్తే ఇప్పుడు నాకు 2 VMs క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ నేను. ఓకే, సో ఇది ఒకటి క్రియేట్ అవుతుంది ఎలాగో. ఓకే, అండ్ స్కేలింగ్ మెథడ్ ఏంటి? మాన్యువల్ ఆటో స్కేల్? ఆటో స్కేల్ అయితే అదే చూసుకుంటుంది కదా అని. నోడ్ కౌంట్ రేంజ్ అంటే నోడ్ కౌంట్ ఎన్ని VMs కావాలి? మినిమం 1 ఉండాలి, మ్యాక్సిమం 5. లేదు ఇంకేస్ ఇంక్రీజ్ చేసుకుంటానంటే ఎంతవరకు చేసుకోవచ్చు తెలుసు? 1000 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ VM క్రియేట్ అవుతుంది కదా, ఈ VMకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమైనా ఇన్స్టాల్ చేస్తాయా? నో, డైరెక్ట్ బై డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్ వాడు ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాడు, ఎంటీది, అది తీసుకుంటున్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక VM ఏం చేశానంటే ఇమేజ్ లాగా చేశాను, షేర్డ్ ఇమేజ్ అని అన్నాను చూసారా? ఆ ఇమేజెస్ ఎన్ని లోడ్ చేయొచ్చు ఇక్కడ? నేను 2 నెంబర్స్ చూపించాను, ఒకసారి 1000 ఉంది, ఇంకో చోట 600 ఉందని. 1000 అనేది ఏంటి? మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చే డిఫాల్ట్ OS తీసుకుంటే 1000 VMs వరకు మీరు స్కేల్ చేయొచ్చు. అదే కస్టమ్ ఇమేజ్ అయితే, ఇమేజ్ అంటే డాకర్ ఇమేజ్ కాదు, మీ VM ఇమేజ్ నేను చెప్పేది, దాన్ని 600 వరకు మాత్రమే యాడ్ చేయగలరు. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. అర్థమవుతుందా? షేర్డ్ ఇమేజెస్లో నుంచి మనమే ఒక ఇమేజ్ని రన్ చేస్తే ఎలా వస్తుందని చూపించాను కదా, అలాంటివి అయితే ఓన్లీ 600 మాత్రం వస్తాయి. సో నాకు అన్న అవసరం లేదు. ఆటో స్కేలింగ్ మెథడ్స్లో just keep something like this. The maximum node count you have selected is higher than the remaining quota for your subscription. Auto scaling may fail above 1 node due to quota restrictions. Because ఇప్పుడు ఇవి డిలీట్ అయిపోయాయి, ఇప్పుడు ఎర్రర్ రాదు మళ్ళీ మీకు. నెక్స్ట్ నోడ్ పూల్స్. సో ఒకటే పూల్ తీసుకుంటున్నాను, ఆ ఒకటే పూల్లో నేను ఏం చేశాను, సో నోడ్ పూల్లో ఒకటే నోడ్ పూల్, దాంట్లో ఎన్ని మెషిన్స్ ఉన్నాయి? సీ దిస్ 3. నోడ్ అంటే VMs, ఒక పూల్లో 3 VMs ఉన్నాయి. ఓకే, ఎనేబుల్ వర్చువల్ నోడ్. సి allow burstable scaling backed by serverless Azure container instances. Serverless అనేది కంప్లీట్ డిఫరెంట్, we will discuss about it after some time. ఫస్ట్ నార్మల్ అర్థమైతే నీకు సర్వర్లెస్ అనేది అర్థమవుతుంది. సో జస్ట్ క్యాన్సిల్ దిస్. ఎనేబుల్ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్. సి బై డిఫాల్ట్గా బ్యాక్ ఎండ్లో ఏముంటుందంటే వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ మీ క్యూబర్నెటిస్కి. నెక్స్ట్, హౌ డూ యూ వాంట్ టు ఆథెంటికేట్ టు దిస్ క్యూబర్నెటిస్ క్లస్టర్? మీరు డిప్లాయ్మెంట్స్ చేయాలి కదా క్యూబర్నెటిస్ క్లస్టర్కి, ఎలా అథెంటికేట్ చేద్దాం అనుకుంటున్నారు? సర్వీస్ ప్రిన్సిపల్, సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. సో ఫస్ట్ సర్వీస్ ప్రిన్సిపల్ తీసుకోండి. సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి ఏంటి, క్లయింట్ ఐడి ఏంటి రాయాలి. సో గో టు యాక్టివ్ డైరెక్టరీ. ఫస్ట్ సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ ఇన్ Azure.
ఇప్పటి వరకు మీరు ఏ విధంగా అథెంటికేట్ అయ్యారు అజూర్ డెవాప్స్ నుండి? సర్వీస్ ప్రిన్సిపల్. ఆథెంటికేషన్ 2 టైప్స్ ఉన్నాయి, సర్వీస్ ప్రిన్సిపల్, సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. మనకు సర్వీస్ ప్రిన్సిపల్ అంటే తెలుసు, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ క్రియేట్ చేసి దానికి ఒక రోల్ అసైన్ చేయాలి. సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ ఏం చేస్తుంది చూడండి. మేనేజ్డ్ ఐడెంటిటీ ప్రొవైడ్స్ అన్ ఐడెంటిటీ ఫర్ యువర్ అప్లికేషన్ వెన్ కనెక్టింగ్ టు రిసోర్సెస్ దట్ సపోర్ట్స్ ఏడి ఆథెంటికేషన్. ఏడి ఆథెంటికేషన్ అంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఆథెంటికేషన్. ఇప్పుడు మీరు ఏదన్నా మేనేజ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రిన్సిపల్ ద్వారా ఒక ఆథెంటికేషన్ పెట్టేశారు, ఎవరో వచ్చారు దాన్ని రన్ చేశారు, రన్ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, సర్వీస్ ప్రిన్సిపల్ మీరు ఆల్రెడీ అజూర్ డెవాప్స్ నుండి అజూర్ పోర్టల్కి ఆథెంటికేషన్ పెట్టేశారు. నేను వెళ్ళి అక్కడ రన్ కొడితే రన్ అయిపోతుంది. అసలు ఈ పర్టికులర్ యూజర్ మనవాడా లేదా అని చెక్ చేయకుండా ఏం చేసింది, డైరెక్ట్గా రన్ అయిపోయింది. ఎందుకంటే మీరు ఆథెంటికేషన్ ఒకటి ఇచ్చేసారు. అలా వద్దు, సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ పెట్టుకుంటాం. సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీలో ఏంటంటే, ఇప్పుడు నువ్వు క్లిక్ చేస్తున్నా, నువ్వు క్లిక్ చేస్తే నీకు రోల్ ఉందా లేదా దీని మీద. యాక్చువల్గా రోల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? యాక్టివ్ డైరెక్టరీలో. యూజర్స్ యాక్టివ్ డైరెక్టరీలో. ఈ పర్టికులర్ యూజర్ డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నాడు, డిప్లాయ్మెంట్ చేస్తున్నాడు. అసలు ఈ పర్టికులర్ యూజర్కి డిప్లాయ్మెంట్ చేయడానికి రోల్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీలో ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీలోనే మీరు రోల్స్ ఇస్తారు, కాంట్రిబ్యూటర్ రోల్ కాదు. మీకు కొన్ని రోల్స్ అసైన్ చేస్తారు. ఆ రోల్స్ అసైన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను వచ్చి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను, నేను వచ్చి డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు యాక్చువల్గా మీరు సర్వీస్ ప్రిన్సిపల్ పెట్టారనుకోండి, ఎవరు వచ్చి డిప్లాయ్ కొట్టినా డిప్లాయ్ అవుతుంది, అక్కడ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే చాలు. ఇప్పుడు అలా వద్దు, నేను క్లిక్ చేస్తున్నాను అనుకో డిప్లాయ్మెంట్ చేయాలన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్లో యాక్టివ్ డైరెక్టరీలో నేనున్నాను, అక్కడ రోల్ ఉందా లేదా నాకు, ఇవన్నీ డిఫైన్ చేసి అక్కడ చూసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ఇది డిప్లాయ్మెంట్ ట్రై చేస్తుంది. అది సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ. సో నీ రోల్స్ అన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తారంటే యాక్టివ్ డైరెక్టరీ. దట్ సపోర్ట్స్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఆథెంటికేషన్. ఓకే, సో now we will go with Kubernetes again. How do you want to authenticate? Service principal అని పెట్టారు. ఎస్, ఒక సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేయడం ఎలా చెప్పండి. సర్వీస్ ప్రిన్సిపల్ ఎలా క్రియేట్ చేయాలి? నో ఐడియా. యాప్ రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళాలి, కరెక్ట్ కదా? కరెక్ట్, నువ్వు చెప్పేలోపే చెప్పాను నేను. సో ఆల్రెడీ రెడ్ బస్ అనేది ఒకటి ఉంది, సో క్లిక్ ఆన్ దిస్. దీంట్లో సీక్రెట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఉంది, ఆల్రెడీ ఒక సీక్రెట్ ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఇవి మనం చూడటానికి మళ్ళీ పాసిబులా? ఏం చేస్తారు, కొత్తది ఏకేఎస్ అండ్ 6 months. ఇప్పుడు ఈ కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి ఏంటి, సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఇది. మరి క్లయింట్ ఐడి ఎక్కడి నుంచి తెచ్చుకోమంటారా? మర్చిపోయారు అంతా. ఓకే, ఓవర్వ్యూలోకి వెళ్తే ఇక్కడే క్లయింట్ ఐడి ఉంది కదా, మీరు రిజిస్టర్ చేసిన అప్లికేషన్. అది అజూర్ డెవాప్స్ నుండి ఎప్పుడన్నా డిప్లాయ్మెంట్ చేశారా అజూర్కి? మీరు చేసిందా చేయలేదా? అసలు చేయలేదా? ఓకే, మీ ఇష్టం. అండ్ Kubernetes authentication method, role based access control. యాక్టివ్ డైరెక్టరీలో ఉండేది ఏంటంటే ఆర్బ్యాక్ అంటే రోల్, నీకున్న రోల్ ప్రకారం బేస్ చేసుకుని యాక్సెస్ ఇస్తుంది. డూ యూ వాంట్ టు ఎనేబుల్ దిస్? నో, ఐ వాంట్ టు డిసేబుల్ దిస్. నోడ్ పూల్ ఓఎస్ డిస్క్ ఎన్క్రిప్షన్, సో జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నెట్వర్కింగ్లోకి వెళ్ళండి. You can change networking setting for your cluster, including enabling HTTP application routing and configure your network using their Kubernetes or Azure CNI options. So basically Kubernetes మీరు క్రియేట్ చేసినప్పుడు 2 kinds of networkings ఉంటాయి, Kubernetes అండ్ Azure CNI. బై డిఫాల్ట్ గా మీరు అజూర్ CNI తోటి వెళ్ళండి, క్యూబ్నెట్ తోటి మీరు డిఫైన్ చేయలేరు అంత ఈజీగా. ఇన్ కేస్ క్యూబ్నెట్ తీసుకోండి, డిఎన్ఎస్ నేమ్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు యూస్ క్యూబ్నెట్, I just want to use Azure CNI and VNet ఏంటి, మైక్రోసాఫ్ట్ అజూర్లోనే నేను ఒక VNet క్రియేట్ చేసుకుంటాను, ఆ VNet తోటి నా క్యూబర్నెటీస్ రన్ అవుతూ ఉండాలి. ఇది దాని పాయింట్. లేదు నేను క్యూబ్నెట్ పెట్టుకుంటా అంటే మీ క్యూబ్నెట్ ఏంటి, దానికి సంబంధించిన డిఎన్ఎస్,
ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ యూస్ అజూర్ సిఎన్ఐ. అందరు రియల్ టైం ఇదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఒక ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ ప్రైవేట్ నెట్వర్క్లోనే మీ క్యూబర్నెటీస్ వర్క్ అయ్యేటట్టు చూస్తున్నారు. సబ్నెట్ ఏంటి? సో దానికి ఒక సబ్నెట్ కావాలి. ఎస్, దిస్ ఈస్ దట్ సబ్నెట్ ఐ వాంట్ విత్ ఇన్ ద వీనెట్. అండ్ క్యూబర్నెటీస్ దానికోసం మొత్తం ఐపీ అడ్రస్ రేంజ్ మొత్తాన్ని తీసుకుంటుంది. ఆ నెట్వర్క్ మొత్తం సెటప్ కావాలంటే బై డిఫాల్ట్గా క్యూబర్నెటీస్ ఏం చేస్తుంది చూడండి. డాకర్ కమ్యూనికేషన్స్ కోసం క్యూబర్ డిఎన్ఎస్ సర్వీస్ ఐపీ అడ్రస్ ఇదేంటంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో జస్ట్ యూజ్ దిస్. ట్రాఫిక్ రౌటింగ్, లోడ్ బ్యాలెన్సర్ స్టాండర్డ్. లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉండాలి కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో 3 VMs ఉన్నాయి. దాంట్లో ఏ VMకి మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలియాలి. సో దానికోసం లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం. అండ్ లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఈ సెటప్ ఒక్కటే నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే రియల్ టైంలో అట్లీస్ట్ మీరు క్యూబర్నెటీస్ మీద పనిచేశారంటే క్యూబర్నెటీస్ సెటప్ చేశానని చెప్పండి. ఈజీగానే ఉన్నాయి కదా ఆప్షన్స్. ఇక్కడ వరకు నేను క్యూబర్నెటీస్ ఎన్ని నోడ్స్ కావాలో చెప్పాను, ఎలా అథెంటికేట్ కావాలో చెప్పాను, ఏ నెట్వర్కింగ్ వాడాలో చెప్పాను. ఈ ఇంటిగ్రేషన్ ఉంది. ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఇప్పుడు పైప్ లైన్స్లో నేను స్టాటిక్ కోడ్ అనాలిసిస్ కోసం ఏం వాడాను? సోనార్కి. అంటే సమ్ అదర్ డిఫరెంట్ టూల్ని నేను ఏం చేశాను పైప్ లైన్స్లో ఇంటిగ్రేట్ చేశాను. ఓకే, like the same way, do you want to integrate anything into your Kubernetes cluster? యాక్చువల్గా మీ ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి? మొన్నటి వరకు డాకర్ ఇమేజెస్ని డాకర్ హబ్లో సేవ్ చేసుకున్నారు. డాకర్ హబ్ లాంటిది ఇంకొకటి ఉందని చెప్పాను. అదేంటిది? అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ACR. ఆ అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో ఏమైనా లింక్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాను. No. ఎందుకంటే ఇప్పుడు నాకు అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ నౌ. కావాలంటే మీ కంటైనర్ రిజిస్ట్రీని లింక్ చేశారనుకోండి, ఎవ్రీ టైం మీరు పుల్ చేసిన ఇమేజ్ కంటైనర్ రిజిస్ట్రీ నుంచి పుల్ తీసుకొని మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్ మీద వస్తుంది. అండ్ మానిటరింగ్ కోసం ఏం వాడదాం అనుకుంటున్నారు? ఎనేబుల్. ఐ వాంట్ టు ఎనేబుల్ మానిటర్ అండ్ డిఫాల్ట్ వర్క్ స్పేస్ అని చెప్పి లాగ్ అనలిటిక్ వర్క్ స్పేస్ అని ఉంది. అంటే ఏంటి? సరే, క్యూబర్నెటీస్ సెటప్ చేశారు, దానికి సంబంధించిన లాగ్స్ అన్ని ఎక్కడో చోట ఉండాలి కదా. ఆ లాగ్స్ అన్ని ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? యాప్ సర్వీసెస్కి లాగ్స్ ఎవరు కలెక్ట్ చేసుకున్నారు? యాప్ సర్వీస్కి యాప్ ఇన్సైట్స్, అప్లికేషన్ ఇన్సైట్స్ తీసుకున్నారు. అట్లాగే మీ క్యూబర్నెటీస్కి సంబంధించిన లాగ్స్ మొత్తం ఎవరు క్యాప్చర్ చేయాలంటే లాగ్ అనలిటిక్ వర్క్ స్పేస్ అని ఒకటి ఉంది. లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్, ఇది కూడా ఒక సర్వీస్. దీంట్లో ఏముంటాయంటే బేసిక్గా ఐ షో యూ. ఇక్కడ మీకు లాగ్స్ ఉంటాయి. దీంట్లో మీ క్యూబర్నెటీస్ క్లస్టర్కి సంబంధించిన లాగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో ఈ లాగ్ అనలిటిక్ వర్క్ స్పేస్ ఏమన్నా వాడదాం అనుకుంటున్నారా క్యూబర్నెటీస్ లాగ్స్ కోసం? ఎస్, ఐ వాంట్ టు యూస్ డిఫాల్ట్ వర్క్ స్పేస్, దానికి ఒక పేరు అండ్ అజూర్ పాలసీ. సో జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ క్రియేట్ ఇట్. అన్ని ఆప్షన్స్ తెలియాల్సిన అవసరం లేదు అందరికి. ప్రతి ఒక్క దాని ఆప్షన్ని చూసుకుంటూ పోతే వాట్ ఈస్ వాట్ అనుకుంటే వెళ్తూనే ఉంటారు. అట్లీస్ట్ మీరు చేసేటప్పుడు ఏం చెప్పాలంటే క్యూబర్నెటీస్ సెటప్ చేశాను నేనని చెప్పాలి. హౌ డిడ్ యూ సెటప్ అని అడుగుతారు. First point, so every in Azure Kubernetes mainly the back end is the virtual machine scale set. Back end లో virtual machine scale set ఉంటుంది. సో నేను క్రియేట్ చేసేటప్పుడు నాకు అడుగుతుంది, హౌ డూ యూ వాంట్ టు అథెంటికేట్ టు క్యూబర్నెటీస్? సర్వీస్ ప్రిన్సిపల్, సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ? క్రియేట్స్ సర్వీస్ ప్రిన్సిపల్. సిస్టమ్ మేనేజ్డ్ ఐడెంటిటీ అయితే అజూర్లో రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ని యూజ్ చేసి అది అథెంటికేట్ అయ్యి డిప్లాయ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ నెట్వర్కింగ్ వచ్చేటప్పుడు క్యూబ్నెట్, అజూర్ సిఎన్ఐ. అజూర్ సిఎన్ఐ. సో మీకు క్యూబర్నెటీస్ కావాల్సిన నెట్వర్కింగ్ మొత్తం బై డిఫాల్ట్ అక్కడే మీకు చూపించేస్తుంది. నెక్స్ట్ లాగ్స్ ఎక్కడ సేవ్ చేస్తారంటే లాగ్ అనలిటిక్ వర్క్ స్పేస్. లాగ్ ఇప్పుడు యాప్ ఇన్సైట్స్ మీద క్వైరీ రాస్తారు కదా మీరు, అదే క్వైరీ కుస్టమ్. లాగ్ అనలిటిక్ వర్క్ స్పేస్ లో కూడా మీరు రాయాల్సింది కుస్టమ్. నౌ క్రియేట్ దిస్. డైరెక్టరీ టెరాఫామ్ లో రాయకుండా
ఇది టెరాఫామ్ తోటి కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ AKS using Terraform. Provisions in AKS cluster. Azure Arena Kubernetes cluster, name of the resource group, name of the Kubernetes, and under which location, under which resource group, and the DNS name ఏంటి దానికి. నోడ్ పూల్స్ లో ఎన్ని నోడ్స్ తీసుకుంటున్నారు? 2. సర్వీస్ ప్రిన్సిపల్ ద్వారా అథెంటికేట్ అవుతున్నారు. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ద్వారానా, సర్వీస్ ప్రిన్సిపల్ ద్వారానా? సర్వీస్ ఇక్కడ చూడండి, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఇచ్చారు. ట్యాగ్స్ ఏంటి డెమో. కావాలంటే మీరు ఇలా Kubernetes క్లస్టర్ని క్రియేట్ చేయొచ్చు. Create Azure AKS cluster with Terraform. స్క్రిప్ట్ ముందు రీసోర్స్ గ్రూప్, దాని తర్వాత VNet అన్ని డిఫైన్ చేసి అలా చేయాలన్నా చేయొచ్చు. లేకపోతే క్లస్టర్ క్రియేట్ అయ్యేటప్పుడు మొత్తం క్రియేట్ చేయొచ్చు. అంటే అలా ఇప్పుడు నేను ఒక VM క్రియేట్ చేయాలనుకున్నాను. VM క్రియేట్ చేసేటప్పుడు రీసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటని అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? బ్యాక్ వచ్చి మళ్ళీ రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి VM క్రియేట్ చేస్తారా? అక్కడే క్రియేట్ న్యూ అని ఉంటుంది. అక్కడే క్రియేట్ చేసుకొని క్రియేట్ చేస్తారు కదా. సో నెట్వర్క్ ప్రొఫైల్, డిఫాల్ట్ నోడ్ పూల్ ఎన్ని నోడ్స్ ఉండాలి, ఆ నోడ్కి అంత సైజు, వర్చువల్ మెషిన్, స్కేల్ సెట్స్. హెచ్ఏ అని ఎక్కడన్నా వినపడిందంటే హై అవైలబిలిటీ. హెచ్ఏ అంటే that might be helpful. At least one resource deployment failed because the list of operations for the detail. Please use something. Operation could not be as it results in exceeding approved total region course quota. VMs. ఎన్ని VMs పెట్టాను అక్కడ నేను నోడ్ కౌంట్లో? 3 పెట్టినట్టున్నాను. 3 పెట్టాం అంటే ఎంత? 3 into 2 అంటే ఎంత? 6 కోర్స్. మనకు ఉన్నది ఎంత? అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు డిప్లాయ్ చేసింది ఇదే కదా మొత్తం. ఇక్కడ మీరు టెంప్లెట్ చూడొచ్చు. టెంప్లెట్ ఏంటంటే JSON ఫార్మాట్ ఇది. సో దీంట్లో ఎక్కడుందో 3 చూడండి. అబ్బా వదిలే. కావాలంటే ఇక్కడే మీరు చేంజ్ చేసి నేనేం చెప్తున్నాను అర్థమైందా? ఈ టెంప్లెట్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ కొట్టండి. అప్పుడు డిప్లాయ్ ఇక్కడి నుంచి కొట్టేయచ్చు కదా. ఎనేబుల్ ఆటో స్కేలింగ్ చేయమంటున్నా. ఎక్కడ ఉంది కౌంట్ 3? ఇక్కడ ఉంది చూడండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేయండి. టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి ఈ మొత్తం టెంప్లెట్ని I'll show you different ways. ఇవన్నీ extract here. ఎట్లా అవుతుంది? ఇది JSON, టెరాఫామ్ హషికార్ప్ లాంగ్వేజ్, HCL అది. దీని తర్వాత మళ్ళీ ఆథెంటికేషన్ మళ్ళీ అని అడుగుతుంది. ఓకే, సో I'll just go back again. మొన్న ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. ఇది డిప్లాయ్ జరుగుతున్న టైంలో మధ్యలో నేను చేంజెస్ కావాలంటే చేయొచ్చా? మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను రివ్యూ ప్లస్ క్రియేట్ అని కొట్టేశాను. మధ్యలో చేంజెస్ చేయాలంటే చేయొచ్చు, చేయలేదు? అది క్రియేట్ అవుతున్న టైంలో ఆలోచించండి. సో ఇక్కడ ఆటో స్కేల్ కాకుండా నేను మాన్యువల్ పెడతాను. మాన్యువల్గా అయితే నాకు ఎన్ని కావాలనేది నేనే పెడతాను. 2 సేమ్ సెటప్. ఇందాక మీరు ఏం చేశారో సేమ్ టు సేమ్.
authentication, yes. Service principles. Service principle లో క్లయింట్ ఐడి ఏంటి, క్లయింట్ సీక్రెట్ ఏంటి. గో టు యాప్ రిజిస్ట్రేషన్స్. ఆ కీ ఏంటిదిగా అప్పుడు కొత్తది క్రియేట్ చేయండి. సో దానికి ఒక నేమ్ ఇవ్వండి. కాపీ దిస్ కాదు, ఇందాక ఇక్కడ కాపీ చేసా కదా. ఓకే, సీక్రెట్ ఇది. అండ్ ఐడి వచ్చేసి ఓవర్ వ్యూలోకి వెళ్తే క్లయింట్ ఐడి. లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. నాకు కావాల్సింది అజూర్ సిఎన్ఐ నెట్వర్క్. ఇంటిగ్రేషన్ అయితే ఏమొద్దు. క్రియేట్ దిస్. సో ఇప్పుడు నేను మాన్యువల్ స్కేలింగ్ పెట్టాను. రెండే 2 VMs తీసుకుంటున్నాను. ఆటో స్కేల్ అందుకే నేను ఏం చేస్తానంటే, నేను ప్రతిసారి చెప్పేటప్పుడు ఆటో స్కేల్ తీసేస్తాను. బేసిక్ ఎందుకు, ఇది ఈ కోటా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. చేయను, ఎట్లా చేస్తాం, చేయను. నన్ను అడుగుతున్నా సేమ్ క్వశ్చన్. So it might take some time. సిఎండిలో ఎంట్రీ పాయింట్ రెండులో మనం ఎంట్రీ పాయింట్ ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ చేయొచ్చు కాదు, సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ ఇన్ డాకర్ ఫైల్. డూప్లికేట్స్ క్రియేట్ చేయొచ్చు కదా రెండులో. డూప్లికేట్ అని కాదు, డూప్లికేట్ ఓవర్ రైట్ చేయొచ్చు. See, sets the default command or parameters. So in a nutshell, CMD sets the default command. So CMD లో మీరు మెన్షన్ చేసింది ఏదైనా కూడా డిఫాల్ట్. అదే ఎంట్రీ పాయింట్లో పెట్టిన దాన్ని కావాలంటే మీరు ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, విచ్ కెన్ బి ఓవర్ రిటర్న్ ఫ్రమ్ కమాండ్ లైన్ వెన్ ద డాకర్ రన్స్. ఎంట్రీ పాయింట్ కమాండ్స్ అండ్ పారామీటర్ సి నేను క్వైట్ ఆపోజిట్ చెప్పాను. ఎంట్రీ పాయింట్లో మీరు డిఫైన్ చేసింది ఏంటంటే కెన్ నాట్ బి ఓవర్ రిటర్న్. సిఎండిలో మీరు పెట్టింది బై డిఫాల్ట్గా తీసుకుంటుంది, దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చా? దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు, అంతే. ఈ రెండింటికి ఉన్న డిఫరెంట్ మెయిన్ అదే. అది నేను చదివితే రెండు మళ్ళీ ఓవర్ రైట్ చేయొచ్చు అని. రెండా? అది ఎంట్రీ పాయింట్ లో కూడా చేయొచ్చు. Entry point command and parameters will not be overwritten from command line. Will not be overwritten. అడిగితే ఐఫన్ ఫ్లాగ్స్ ద్వారా ఎంట్రీ పాయింట్ లో కూడా మనం ఓవర్ రైట్ చేయొచ్చు అని చెప్పారు. హైఫన్ ఎఫ్ ఫోర్సిబుల్ గా నేనైతే ఎప్పుడు చూడలేదు అది. బేసిక్ బై డెఫినేషన్ ఏంటంటే ఇట్ కెన్ నాట్ బి ఓవర్ రిటర్న్. ఓకే, సో ఈ క్లస్టర్ క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ సో ట్యూస్డే కల్లా అయిపోతుంది మీది మొత్తం. ఈ ఏ కేసు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెండింగ్ ఏంటంటే పవర్ షెల్ డిస్కస్ చేద్దాం. ఇంకేం పెండింగ్ ఉన్నాయి మీకు పవర్ షెల్ కాక? అండ్ అజూర్ డెవాప్స్లోకి వెళ్తే ఆర్టిఫాక్ట్స్ కూడా చెప్పలేదు నేను అజూర్ డెవాప్స్లో.
ఆర్టిఫాక్ట్స్ అండ్ పైప్ లైన్ వచ్చేసి ఎలా క్రియేట్ చేసాం మొన్నటి వరకు క్లాసిక్, దాన్ని YAML లో చూపెట్టాలి. సో ఇప్పుడు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి మీకు. అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్ దీంట్లో క్రియేట్ చేశాను కదా. బ్యాక్గ్రౌండ్లో ఏముంది దీనికి? వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ విఎంఎస్ఎస్. ఆ విఎంఎస్ఎస్ ఇక్కడ ఉందో లేదో ట్రై చేసి చూడండి. వర్చువల్ నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్లో ఉండే విఎంఎస్ఎస్ ఏది? లేదు. సో బై డిఫాల్ట్ ఏంటంటే మీరు క్యూబర్నెటిస్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఏ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేయాలన్నారో అది క్రియేట్ అవుతుంది. ఇది క్యూబర్నెటిస్ క్లస్టర్. ఇక్కడ మీకు ఒకటి వస్తుంది, అది క్యూబర్నెటిస్ క్లస్టర్. కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండే వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ ఇవన్నీ మీకు చూపిస్తుంది, ఇక్కడ చూపెట్టదు. అది ఎలా చూపిస్తుంది అంటే రిసోర్స్ గ్రూప్స్లోకి వెళ్ళండి. MC_RG_app gateway అని చూపించింది. ఇది మనం క్రియేట్ చేసామా? సో మీరు క్యూబర్నెటిస్ క్రియేట్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్డ్ కంటైనర్ అనేది అంటారు దీన్ని. మైక్రోసాఫ్ట్ మేనేజ్డ్. సో MC అనే పేరుతో ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ మీరు ఏ రిసోర్స్ గ్రూప్లో క్యూబర్నెటిస్ క్రియేట్ చేశారు? యాప్ గేట్వే. అండ్ నేమ్ ఆఫ్ యువర్ క్లస్టర్ అండ్ విచ్ రీజియన్ యూ క్రియేటెడ్ ఇట్. ఓకే, నా ఓపెన్ దిస్. దీంట్లో ఉంటాయి చూడండి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? మీరు క్రియేట్ చేయాలనుకున్న క్లస్టర్ మీరు అనుకున్న రిసోర్స్ గ్రూప్లో ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉండే రిసోర్సెస్ అన్ని మొత్తం కూడా MC అనే రిసోర్స్ గ్రూప్ నేమ్ తోటి స్టార్ట్ అయ్యి దాంట్లో ఉంటాయి. సి లోడ్ బ్యాలెన్సర్, వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు? యా, ఇన్బౌండ్ అవుట్బౌండ్ పోర్ట్ రూల్స్ని ఎనేబుల్ చేయడానికి మీ ఇంటర్నెట్ నెట్వర్క్కి పబ్లిక్ IP అడ్రస్. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో MC అనే రిసోర్స్ గ్రూప్ నేమ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు నా క్యూబర్నెటిస్ క్లస్టర్కి నేను ఎలా కనెక్ట్ అవ్వాలి? సో క్లిక్ ఆన్ దిస్ కనెక్ట్ ఆప్షన్. కనెక్ట్ టు మై క్లస్టర్. ఫస్ట్ మీ అకౌంట్ని సబ్స్క్రిప్షన్ని సెట్ చేసుకోండి. ఇది ఏ అకౌంట్లో ఉంది? మళ్ళీ అకౌంట్ సబ్స్క్రిప్షన్ ID ఇది. ఓకే, సో ఓపెన్ పవర్ షెల్ అండ్ పేస్ట్ దిస్. AGs ఫార్మాట్ చేశాం కదా. ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి మాడ్యూల్స్. ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే మాడ్యూల్స్ -module AG. అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే, అప్పుడు ఏం చేద్దాం మీరు చెప్పండి. Yes. Install -module AG. ఇన్ కేస్ ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఇది ఎక్కువ టైం తీసుకుంది అనుకో, మనకి ఈజీ వే ఏంటి? ఇంకొకటి లోకల్ గూగుల్. ఇప్పుడు పోర్టల్ అకౌంట్ యాక్సెస్ ఉంది నాకు. ఇక్కడ లోకల్ నుంచి కనెక్ట్ అవుదామంటేనేమో మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి, అది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఎలాగైనా నా క్యూబర్నెటిస్ క్లస్టర్కి కనెక్ట్ క్లౌడ్ షెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు మీరు. సో ఐఎమ్ గోయింగ్ టు యూస్ ద క్లౌడ్ షెల్ హియర్. సో ఇక్కడ నుంచి యూజ్ చేస్తాను. సో క్లౌడ్ షెల్ మీరు ఓపెన్ చేసినప్పుడు బ్యాష్ ఆఫ్ పవర్ షెల్ అని అడుగుతుంది. పవర్ షెల్ ఏం చేస్తుందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి కాబట్టి స్టోరేజ్ అకౌంట్ తీసుకుంటుంది ఒకటి. రియల్ టైంలో
ఇవి ఇవ్వరు, క్లౌడ్ షెల్ ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. ఇంక ఇది ఇచ్చారంటే ఇంకా డైరెక్ట్ రైట్ పర్మిషన్ ఉన్నట్టే కదా. మరి దీనికి రైట్ పర్మిషన్ ఉందని ఎట్లా చెప్పాను నేను? సో నేను ఏదన్నా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏం అడిగింది, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. అక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉన్నట్టే కదా, నేను అంటే నేను కాంట్రిబ్యూటర్ అన్నీ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎలా అథెంటికేట్ అవుతారంటే ఫస్ట్ ఈ సబ్స్క్రిప్షన్కి సెట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, AGAKS గెట్ క్రెడెన్షియల్స్. గెట్ క్రెడెన్షియల్స్ అంటే మీ క్యూబర్నెటిస్ క్లస్టర్కి కనెక్ట్ అవ్వడం కోసం దానికోసం కొన్ని క్రెడెన్షియల్స్ కావాలి. సో గెట్ క్రెడెన్షియల్స్ యూస్ చేయండి. ఇక్కడే మీకు వస్తుంది మీ ఏ రిసోర్స్ గ్రూప్ కింద మీ క్లస్టర్ నేమ్ ఏంటి. సో కాపీ దిస్ అండ్ షిఫ్ట్ ఇన్సర్ట్. See, merged my AKS cluster current context in this particular configuration. మీరు కనెక్ట్ అయిన తర్వాత ఆ ఆథెంటికేషన్ కావాల్సిన క్రెడెన్షియల్స్ అన్నిటిని ఈ లొకేషన్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్కి కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్, ఇప్పటి వరకు ఏదైనా డిప్లాయ్మెంట్ చేశానా? చేయలేదు. ఏదైనా సర్వీసెస్ రన్ అవుతున్నాయా? లేదు, ఏమీ తెలియదు. సో కొన్ని క్యూబర్నెటిస్ కమాండ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఫస్ట్ రెండే మెయిన్గా యూజ్ చేయండి. నెక్స్ట్, ఇది అయిందా లేదా? అవుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు క్యూబర్నెటిస్ కమాండ్స్లో ఫస్ట్ ఒక కమాండ్ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఒక YAML ఫైల్ ఉంది, ఆ YAML ఫైల్ని నేను అప్లై చేయాలి క్యూబర్నెటిస్ క్లస్టర్ మీద. ఎలా? క్యూబర్నెటిస్ కమాండ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? kubectl అప్లై అండ్ ఐ వాంట్ టు అప్లై ఫోర్సిబుల్లీ. ఫైల్ నేమ్ ఏంటి? voting app.yaml. ఈ ఫైల్ని డిప్లాయ్ చేస్తాను. ఆ ఫైల్ని నేను డిప్లాయ్ చేసేటప్పుడు నిన్న కైండ్ డిప్లాయ్మెంట్ కైండ్ సర్వీస్ అని ఉంది. అంటే ఫస్ట్ చేసేది ఏంటంటే కైండ్ ఏమవుతుంది, డిప్లాయ్మెంట్. అంటే ఫస్ట్ వెళ్ళి డిప్లాయ్ అవ్వు, నెక్స్ట్ ఏం చేయాలి, డిప్లాయ్ అయిన దాన్ని సర్వీస్ లాగా రన్ చేయి. సో ఫస్ట్ వెళ్ళి డిప్లాయ్మెంట్స్ ఏదైనా చేశానా నేను తెలుసుకోవాలి. kubectl get deployments. అదే సర్వీసెస్కి అయితే kubectl get services ఆర్ SVC ఏదైనా రాయొచ్చు. సర్వీసెస్. ఓకే, ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేశాను క్లస్టర్ని, దాంట్లో ఏమీ లేవు. ఇప్పుడు నేను kubectl గెట్ డిప్లాయ్మెంట్స్ అని చెప్తున్నాను. స్పెల్లింగ్ మిస్టేక్. kubectl get deployments. So cancel this for now. No resource found in the default namespace. సో ఏమీ లేవు డిప్లాయ్మెంట్స్. నేమ్ స్పేస్ అనేది నేను చెప్తాను ఏంటనేది. సో ఇప్పటివరకు అయితే ఏం డిప్లాయ్మెంట్స్ లేవు. సర్వీసెస్ ఏమన్నా రన్ అవుతున్నాయా? గెట్ SVC అన్నా కూడా సర్వీసెస్. క్యూబర్నెటిస్కి సంబంధించిన ఒకటి రన్ అవుతుంది. బై డిఫాల్ట్గా ఆ సర్వీస్ అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది క్రియేట్ చేసినప్పుడు. ఓకే, so it is still doing this. ఓకే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫైల్ని నేను న్యూ సెషన్ అండ్ ఓకే ఒక పని చేద్దాం. లోకల్ అయితే ఈజీగా ఉంటుంది అది. సో విజువల్ స్టూడియో కోడ్, ఇప్పుడు ఫైల్ ఎక్కడ ఉంది? నా లోకల్ సిస్టంలో ఉంది. నేను ఈ పర్టిక్యులర్ దీని పేరు ఏం పేరు, క్లౌడ్ షెల్ ఎక్కడ ఉంది? పోర్టల్లో. అంటే నా లోకల్లో ఉన్న ఫైల్ అది ఎట్లా తీసుకుంటుంది? తీసుకోదు. అప్పుడు నేనేం చేయాలి, ఈ ఫైల్ని దానికి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక లొకేషన్లో పెడితే ఈ లొకేషన్లో ఉందని చెప్తే అప్పుడు అది అప్లై అవుతుంది. అర్థమైంది పాయింట్? కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఫైల్ నాకు లోకల్లో ఉంది. ఇప్పుడు నేను ఓపెన్ చేసిందేమో క్లౌడ్ షెల్. ఆ క్లౌడ్ షెల్కి నా లోకల్ ఏం అర్థమవుతుంది? అర్థం అవ్వదు. అప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ నా దగ్గర ఉన్న ఫైల్ని దానికి పంపించాలి. దానికి పంపించాలి అంటే ఎలా పంపిస్తారంటే సీ దిస్.
ఏదో ఒక లొకేషన్లోకి పంపించాలి. స్లాష్ హోమ్లో మల్లికార్జున్ అనే యూజర్ అకౌంట్లో డాట్ క్యూబ్ ఏదో ఒక లొకేషన్ పెట్టుకోండి, ఆ లొకేషన్కి పంపించాలి. ఆ లొకేషన్ పంపించడం కోసం ఏం చేస్తున్నానంటే ఈ టెర్మినల్లో మీరు ఏజీ కమాండ్స్ పనిచేయలేదన్నారు కదా ఇందాక, ఇక్కడ ఏజీ లాగిన్ అని టైప్ చేయండి. ఈ టెర్మినల్ మీకు రాలేదనుకోండి, టెర్మినల్ అని ఇక్కడ క్లిక్ చేయండి, న్యూ టెర్మినల్. AG command is not recognized as the commandlet because ఈ మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ చేయలేదు నేను. సో ఇప్పుడు అది మాడ్యూల్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నౌ సీ దిస్. అది అయిందో లేదో చెక్ చేద్దాం. స్టిల్ ఇంకా అవ్వలేదు. నాకు తెలిసి అది రీస్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా. అవి నీ మెయిన్ మాడ్యూల్ నీ దాంట్లో లేవు. ఓకే. ఇప్పుడు ఎన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసిన ఏమొస్తాయి? ఈజీ. ఇప్పుడు డాకర్ అనేది మీ దాంట్లో ఇన్స్టాల్ కాకుండా డాకర్ ఎక్స్టెన్షన్స్ ఎన్ని ఇన్స్టాల్ చేసుకునే ఉపయోగం? సో నువ్వు డాకర్ కమాండ్ కొట్టాలంటే నీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి కదా ఫస్ట్. సంతోష్కి చైనీస్. See, I want to upload a file. ఆ ఫైల్ ఎక్కడ ఉంది? కొట్టండి, ఇది రాలే ఇంకా. అప్లోడ్ ఓటింగ్ యాప్ డాట్ యామెల్ అనేది కదా మన ఫైల్. సో ఫస్ట్ ఆ ఓటింగ్ యాప్ డాట్ యామెల్ ఎక్కడ ఉంది? గో టు దిస్ పీసీ. నేను సెట్ చేశాను కదా నేను ఇక్కడ ఓటింగ్ యాప్. నేను ఈ యామెల్ ఫైల్ ఆ క్యూబర్నెటిస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రెండు ఇస్తాడు, డాక్యుమెంటేషన్ చదువుకోండి. సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది ఇలా తెలుసుకుంటారు. ఓకే, డి డ్రైవ్లో రీసెంట్ డెస్క్టాప్లో ఓఎస్లో ఉంది. సింపుల్గా ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. అక్కడ ఇవే ఆడ కాపీ చేయడం వల్ల ఇక్కడ నుంచి కాపీ చేసుకొని అక్కడ కూడా పేస్ట్ చేసుకుంటాను ఒకటి. సో కాపీ చేసి గో టు దిస్ పీసీ సి డ్రైవ్ అండ్ యూజర్స్లో నేను పెట్టుకుంటున్నాను, ఇది యూజర్స్లో లెనోవో అనేది యూజర్ అండ్ ఇక్కడ ఆ ఫైల్ ఉండాలి నాకు. ఇది నా లోకల్లో నేను జస్ట్ సెటప్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఈ పవర్ షెల్ ద్వారా వచ్చాను అనుకోండి, ఇక్కడ నేను యూజర్ ద్వారా లాగిన్ అవుతాను కదా, అప్పుడు ఆ లొకేషన్లో ఉన్న ఫైల్ మాత్రమే తీసుకుంటుంది. నౌ సీ దిస్. నౌ ఐ వాంట్ టు అప్లోడ్ ఏ ఫైల్. ఎక్కడంటే ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తాను. సో ఐ వాంట్ టు అప్లోడ్. సో దిస్ పీసీలో ఉండే go to desktop or ఈజీ ప్రాసెస్ తీసుకున్నాం, దాన్ని తీసుకొచ్చి డెస్క్టాప్ మీద వేద్దాం. ఇప్పుడు వస్తుంది. సి అప్లోడ్ డెస్టినేషన్ ఏంటంటే హోమ్లో మల్లికార్జున అనే దగ్గర ఉంది ఇది. ఓకే, స్లాష్ హోమ్లో స్లాష్ మల్లికార్జున్ అంటే ఇదే కదా లొకేషన్. సో కావాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎల్ఎస్ వచ్చింది కదా మీ ఓటింగ్ యాప్ డాట్ యామెల్ కాస్త ఏమొచ్చింది, అది టీఎక్స్టీ ఫైల్ కింద వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మీరు, డాట్ వైఏఎంఎల్లో ఉండాలి ఫైల్. ఇక్కడేమో డాట్ వైఏఎంఎల్ ఉంది, అక్కడ ఏమైంది, అప్పుడు ఏం చేస్తారు అర్థం కాదు. ఈ సినారియోస్ వస్తే ఏం చేస్తారు రియల్ టైంలో? అప్పుడు ఏం చెప్తారంటే కొంతమంది విఐ పెట్టి కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేయి, కాపీ పేస్ట్ చేయి, అప్పుడు దానికి డాట్ వైఏఎంఎల్ పెట్టంటారు. అంతే కదా, అప్పుడు అది వర్కౌట్ అవుతుందా? సరే చూద్దాం. ఓటింగ్ డాట్ వైఏఎంఎల్ ఇక్కడ స్క్రిప్ట్ అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి,
ఇక్కడ ఉన్నది మొత్తాన్ని ఏం చేస్తారు, కాపీ. I want to insert visual blocker. Insert ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దాకా ప్రెస్ చేశాను నేను. Insert. Okay, and save this. voting.yaml వచ్చిందా? దాని మీద కష్టపడడం బదులు ఏం చేస్తారు, కొత్తది వేరే ఒకటి క్రియేట్ చేసి దానికి ఒక పేరు ఇవ్వండి. ఓకే, సో voting.yaml అనేది క్రియేట్ అయింది. ఈ క్లౌడ్ షెల్ అనేది ఇప్పుడు నేను కమాండ్ ఎక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి, అది ఎలా పోతుందో చూడండి అక్కడ. సో మొత్తాన్ని క్లియర్ అని కొట్టండి ఒకటి, ls. సో voting.yaml ఉంది, voting app.yaml ఉంది. సో నాకు కావాల్సింది నేను voting.yaml. ఇప్పుడు ఈ పర్టికులర్ YAML ఫైల్ని నేను క్యూబర్నెటిస్కి అప్లై చేయాలి. kubectl apply -f voting.yaml. Deployment is created and service is created. See, Azure Vote Back, Azure Vote Friend. ఒక డిప్లాయ్మెంట్ ఒక సర్వీస్ రెండు క్రియేట్ అయ్యే రన్నింగ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ ఒకటి క్రియేట్ చేశాను అండ్ సర్వీస్ కూడా ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ ఏమేమి చేశాను నేను చెక్ చేయాలి. ఎలా? kubectl get deployments ఇవే కదా, Azure Vote Back and Vote Friend. అండ్ రెడీ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, 3/3 ఉన్నాయి, బట్ ఇది 0/3. అప్పుడు ఎలా? జస్ట్ టైం, అది అంతే. కొంచెం టైం ఇస్తే అది రీఫ్రెష్ అవుతుంది. సో డిప్లాయ్మెంట్స్ అయితే ఓకే. మరి సర్వీసెస్ kubectl get svc. Azure Vote కి సంబంధించిన Azure Voting అనే అప్లికేషన్ సంబంధించిన బ్యాక్ ఎండ్, దానికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మీరు చూసినట్టయితే దానికి ఒక ఎక్స్టర్నల్ ఐపీ వచ్చింది. ఈ ఎక్స్టర్నల్ ఐపీని కాపీ చేసుకోండి అండ్ గో బ్యాక్ టు యువర్ పోర్టల్ అండ్ పేస్ట్ దిస్. నచ్చింది అప్లికేషన్? బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, voting.yaml అనే ఫైల్లో ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే MCR, మైక్రోసాఫ్ట్ కంటైనర్ రిజిస్ట్రీ. అక్కడ నుంచి ఫస్ట్ ఈ రెడిస్ డేటాబేస్ తీసుకుంది, దాన్ని డిప్లాయ్మెంట్ దాన్ని ఒక సర్వీస్ లాగా రన్ చేసింది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ రన్ అవ్వాలి అంటే దీనికోసం కూడా యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఇమేజ్ ఎక్కడ ఉంది దాన్ని కూడా తీసుకొచ్చింది. చూసారు అంత స్పీడ్గా జరిగింది. ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్ జస్ట్ అలా డిప్లాయ్ చేసేయచ్చు మీ దగ్గర ఇమేజ్ రన్నింగ్లో ఉంటే. అర్థమైందా పాయింట్? సో ఇప్పుడు రెండు ఇమేజెస్ని తీసుకొచ్చుకొని రెండింటిని రన్ చేసి కంటైనర్స్ లాగా రన్ చేస్తుంది. మరి నిన్నంతా సోది చెప్పుకున్నాం పాడు కంటైనర్ అని, అది ఎక్కడ ఉంటాయి అది షో. సో అప్లికేషన్ అయితే అప్ అండ్ రన్నింగ్లో ఉంది కదా. సో గో బ్యాక్ టు యువర్ Kubernetes. ఇది Kubernetes. లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూడండి, నేమ్ స్పేస్, వర్క్లోడ్. ఇందాక నేను చూపించినప్పుడు నో డిప్లాయ్మెంట్స్ ఫౌండ్ ఇన్ ద డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని వచ్చింది. యాక్చువల్గా నేమ్ స్పేసెస్లో మీకు ఏమేమి ఉంటాయి చూడండి. మీరు డిప్లాయ్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే ఒక నేమ్ స్పేస్లో డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అసలు వాట్ ఈజ్ నేమ్ స్పేస్? వాట్ ఈజ్ నేమ్ స్పేస్ ఇన్ Kubernetes? Organize cluster into virtual subclusters, and they can be helpful when different teams or projects share a Kubernetes cluster. ఇప్పుడు మన ఇద్దరం Kubernetes-ని వాడుకుంటున్నాం. Kubernetes-కి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఒకటే అప్లికేషన్ రన్ చేస్తారు Kubernetes మీద, మల్టిపుల్ అప్లికేషన్స్. ఇప్పుడు నీకు సంబంధించిన ఫినాన్స్ అనే నేమ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో డిప్లాయ్ చేసుకో. నావన్నీ బ్యాంకింగ్వి, లేకపోతే నావన్నీ సేల్ అనుకుందాం, సేల్ అని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటాను, దాంట్లో డిప్లాయ్ చేసుకుంటాను. అంటే అర్థమవుతుందా నేమ్ స్పేస్ అనేది? ఎందుకంటే టు మేక్ డిప్లాయ్మెంట్స్ ఫర్ డిఫరెంట్ అప్లికేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ డిఫరెంట్ నేమ్ స్పేసెస్. లాజికల్ గ్రూపింగ్ అనుకోండి అంతే. మీరు చేసే డిప్లాయ్మెంట్స్కి మీకంటూ ఒక పేరు ఇచ్చుకొని దాంట్లో డిప్లాయ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు నేను చేసిన డిప్లాయ్మెంట్ ఎక్కడ వెళ్ళింది? డిఫాల్ట్లోకి వెళ్ళింది. అది ఎలా చెప్తారు డిఫాల్ట్లోకి వెళ్ళిందని?
సో వేర్ ఇస్ దిస్? ఇక్కడ మీరు చూసినట్లయితే నేను రాసిన యామెల్ ఫైల్లో డిఫాల్ట్ అని ఉంటుంది చూడండి. ఇన్ కేస్ మీరు మెన్షన్ చేయకపోతే నేమ్ స్పేస్ ఏంటి అని బై డిఫాల్ట్ తీసుకుంటుంది అది. నేమ్ స్పేస్ ఏదన్నా మెన్షన్ చేశారనుకోండి ఆ నేమ్ స్పేస్లోకి వెళ్తుంది. ఏది మెన్షన్ చేయలేదనుకోండి డిఫాల్ట్ నేమ్ స్పేస్లోకి వెళ్తుంది. అసలు డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఎక్కడ ఉంది అంటే ఇది నేమ్ స్పేసెస్లో డిఫాల్ట్. ఇప్పుడు దీనికే కదా మీరు డిప్లాయ్మెంట్ చేశారు. ఓపెన్ ద డిఫాల్ట్. మీరు చేసిన డిప్లాయ్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. I'll show you. సో దిస్ ఈస్ ద నేమ్ స్పేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది కదా ఇక్కడ. కావాలంటే ఇవన్నీ డిఫరెంట్ నేమ్ స్పేసెస్. ఇంటర్వ్యూలో క్వశ్చన్, when I create a cluster, what are different namespaces I am going to get? 4. Default, cube node lease, cube public and cube system. ఇవి డిఫాల్ట్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవి నేను చేసే డిప్లాయ్మెంట్స్ అన్ని డిఫాల్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఓటింగ్ యాప్ యామెల్లో ఎక్కడ కూడా నేను నేమ్ స్పేస్ అనేది ఇవ్వలేదు. ఇచ్చింటే ఇప్పుడు ఈ నేమ్ స్పేస్ ఇస్తే దీంట్లోకి వెళ్ళి డిప్లాయ్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఒక లాజికల్ గ్రూప్ సపరేషన్ అనుకోండి అంతే. నెక్స్ట్ గో టు నోడ్ పూల్స్. నోడ్ పూల్స్ అంటే పూల్, ఒక ఏజెంట్ పూల్ పెట్టుకున్నారు, దాంట్లో 2 నోడ్స్ పెట్టుకున్నారు, ఆ 2 కూడా రెడీ స్టేట్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం రన్ అవుతుంది దానికి? లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకుంటుంది క్యూబర్నెటిస్ తీసుకునేటప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్లోడ్స్లోకి వెళ్ళండి. వర్క్లోడ్స్లోకి వెళ్ళినప్పుడు డిప్లాయ్మెంట్స్ ఏమేమి చేశారు? ఇందాక మీరు డిప్లాయ్మెంట్స్ ఏమేమి చేశారు? సీ దిస్ డిప్లాయ్మెంట్ చేశారు. ఏం డిప్లాయ్మెంట్ చేశారు? అజూర్ వర్డ్ బ్యాక్ అండ్ ఇంకొకటి వర్డ్ ఫ్రంట్. ఇవి 2 డిప్లాయ్మెంట్సే కదా, అజూర్ వర్డ్ బ్యాక్ అండ్ అజూర్ వర్డ్ ఫ్రంట్. ఈ 2 ఏం నేమ్ స్పేసెస్లో ఉన్నాయి? డిఫాల్ట్ నేమ్ స్పేస్. అండ్ 3x3 ఆర్ రెడీ. ఓకే, జస్ట్ 6 minutes ago డిప్లాయ్ చేశారు. పాడ్స్, ప్రతి ఒక్క పాడ్కి ఇప్పుడు మీరు డిప్లాయ్మెంట్ చేశారు కదా, అజూర్ వర్డ్ బ్యాక్ వర్డ్ ఫ్రంట్ అని అన్నాను కదా, ప్రతి దానికి నేను ఇక్కడ ఏం చేశాను? రెప్లికా అని అన్నాను. రెప్లికా అంటే ఏంటి? ఇక్కడ నేను 3 రెప్లికాస్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు 3x3 అని వచ్చింది. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, 3x3 అని ఉంది అంటే 3 తీసుకున్నాను రెప్లికా, 3 కాపీలు తీసుకుంటే 3 రెడీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వర్డ్ బ్యాక్ 3 రెప్లికాస్ ఉన్నాయి, వర్డ్ ఫ్రంట్ 3 రెప్లికాస్. ఎందుకోసం రెప్లికాస్ పెట్టుకుంటారు? ఒకటి ఫెయిల్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇంకొక దాని నుంచి సర్వ్ చేసుకోవడం కోసం. ఓకే. అండ్ ప్రతి ఒక్క పాడ్ కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. పాడ్ ఐపీ అడ్రస్. మేము క్యూబ్ ప్రాక్సీ ఎందుకని చెప్పాను? క్యూబర్నెటిస్ ఎంటైర్ నెట్వర్క్ మెయింటైన్ చేయడం కోసం క్యూబ్ ప్రాక్సీ యూజ్ చేస్తారని చెప్పాను. సో ఇప్పుడు పాడ్ ఐపీ ఏం చేస్తుంది? మీరు డిప్లాయ్మెంట్ చేస్తారు కదా, ప్రతిదానికి డిప్లాయ్మెంట్ చేసినప్పుడు పాడ్ క్రియేట్ అవుతుంది. ఆ పాడ్ కూడా ప్రతిదానికి ఐపీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ పాడ్ ఐపీస్. క్యూబర్నెటిస్ కి ఆటో హీలింగ్ అనే ఒక మెకానిజం ఉందని చెప్తా. అంటే ఫెయిల్ అయిపోతే అదే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఖాళీగా ఉండకుండా ఒక దాన్ని కావాలని ఫెయిల్ చేస్తాను, అది క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్ ఉంది వర్డ్ ఫ్రంట్ అని, దీన్ని ఏం చేస్తానంటే నేను డిలీట్ చేస్తాను. సో ఓకే, డిలీట్ చేసే ముందు చెప్తాను. సో ఇప్పటివరకు అయితే పాడ్స్ అన్ని కనపడుతున్నాయి, ఇవన్నీ రన్నింగ్ పాడ్స్ క్యూబర్నెటిస్లో. నేను డిప్లాయ్ చేసింది 6 పాడ్స్, మొత్తం 6 పాడ్స్లో కూడా అన్ని రన్నింగ్లోనే ఉన్నాయి. పాడ్లో ఏముంటుందని చెప్పాను? సో ఓపెన్ యువర్ పాడ్ అండ్ ఇన్సైడ్ ద పాడ్ యూ కెన్ సీ యువర్ కంటైనర్ రన్నింగ్. ఆ రన్నింగ్ కంటైనర్కి ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి. అర్థమైందా? లాజిక్ అర్థమవుతుందా మొత్తం మీకు? సో ఇక్కడి నుంచి వచ్చింది. ఇన్ కేస్ వాల్యూమ్స్ ఏదన్నా అటాచ్ చేయాలనుకుంటే అటాచ్ చేసి ఉంటే ఇక్కడ ఉంటుంది మీకు వాల్యూమ్స్. వాల్యూమ్స్ ఎందుకు వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అంటే డేటాబేసా. ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుంది, నాలుగు వచ్చి ఏం చేశాడంటే దీన్ని కంటైనర్ని డిలీట్ చేసిండు. దాంట్లో ఉన్న డేటా మొత్తం పోతుందా లేదా? అప్పుడు ఏం చేస్తారు? కంటైనర్కి ఒక వాల్యూమ్ని అటాచ్ చేస్తారు. కంటైనర్ పోతే పోయింది, వాల్యూమ్లో అయితే డేటా ఉంటుంది కదా.
నెక్స్ట్ ఇప్పుడు ఆటో హీలింగ్ మెకానిజం అన్నాం కదా, ఇప్పుడు అజూర్ వర్డ్ ఫ్రంట్ అన్నది ఉంది. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలి ఎలా పాడ్ని. సో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడే మీకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఐ వాంట్ టు డిలీట్ దిస్ పర్టికులర్ వన్. Deleting this is a permanent action. Yes, I know that. ఇక్కడ చూడండి కొత్తది క్రియేట్ అవుతుంది, కంటైనర్ క్రియేటింగ్. ఇది టెర్మినేట్ అవుతుంది కాబట్టి అంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుందా లేదా. ఇప్పుడు నేను 3 కాపీలు పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా ఒకదానికి కాకపోతే ఇంకోటి, ఇంకోదానికి కాకపోతే ఇంకోటి వెళ్తుంది. మరి కాపీ ఒకటే పెట్టుకుంటే రెప్లికా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న YAML ఫైల్ ఏంటి, క్లౌడ్ షెల్లోకి వెళ్ళండి. క్లౌడ్ షెల్లో ఐ వాంట్ టు ఎడిట్ దట్ vi space ot.yaml. దీంట్లో ఐ వాంట్ టు ఇన్సర్ట్ రెప్లికా. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 3 కాకుండా 1 పెడతాను. అప్పుడు ఎన్ని రెప్లికాస్ ఉంటాయి, ఒకటే కదా. సో ఉన్నదాన్ని ఎడిట్ చేస్తున్నాను. వద్దు, నాకు ఓన్లీ 1 రెప్లికా పెట్టి. అండ్ అండ్ ఐ వాంట్ టు సేవ్ దిస్ WQ. ఇప్పుడు ఈ ఫైల్ని నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ సేమ్ YAML ఫైల్ని అప్లై. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. బ్రేక్ ఏమన్నా కావాలా, 12:30 or 1 వరకు తీసుకుంది, కావాలంటే బ్రేక్ తీసుకుంది. డిప్లాయ్మెంట్లో కన్ఫిగర్డ్ అండ్ సర్వీస్లో అయితే నథింగ్ చేంజ్డ్. ఇప్పుడు వరకు నేను చేంజ్ చేసింది ఏంటి, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే కదా, డిప్లాయ్మెంట్ పార్ట్ మాత్రమే కదా నేను చేంజ్ చేసింది. సో అందుకని ఓన్లీ డిప్లాయ్మెంట్ చేంజ్డ్, బట్ సర్వీస్ ఈజ్ నాట్ చేంజ్డ్. సో ఇప్పుడు నేను డిప్లాయ్ చేశాను. రెప్లికాలు ఎన్ని కావాలని చెప్పాను, ఒకటే. మరి అంతకుముందు 3 క్రియేట్ చేసుకున్నాం కదా, 3 ఉంటాయా లేకపోతే ఇప్పుడు ఒకటి ఉంటుందా. జస్ట్ రీఫ్రెష్ దిస్, ఒకటే. ఇప్పుడు ఈ అప్లికేషన్ బ్రౌజ్ చేయాలంటే ఎలా బ్రౌజ్ చేశారు, క్యూబర్నెటిస్లో ఉన్న అప్లికేషన్ బ్రౌజ్ చేయాలంటే ఆ క్యూబర్నెటిస్కి ఒక ఎక్స్టర్నల్ IP వచ్చింది. IP తీసుకొని బ్రౌజ్ చేస్తే వచ్చింది. సో ఈ ఎక్స్టర్నల్ IP తీసుకొని బ్రౌజ్ చేశారు. అప్లికేషన్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అంటే HTTP స్టేటస్ కోడ్ ఎంత, 500. Either the server is overloaded or there is an error in the application. So copy this and server error, HTTP 500 internal server error. సో మీరు డిప్లాయ్ చేసిన సర్వర్లోనే అది ప్రాబ్లం ఉంది. కావాలంటే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ చేయండి. ఎలాగో చెప్తాను. ఇప్పుడు వరకు అయితే రెప్లికాస్ పెట్టుకుంటే ఒక దాన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ ఏం చేసింది, అది ఇంకోటి క్రియేట్ చేసింది. ఆల్వేస్ ఏం చేస్తుంది అంటే అది 3 మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు పోయి ఒకటి డిలీట్ చేస్తే ఆటోమేటిక్ ఇంకోటి క్రియేట్ చేస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం అని వచ్చింది. ఇది డీబగ్ చేసేదాని బదులు నేను ఏం చేస్తానంటే ఇందాక ఉన్నదాన్ని మొత్తం డిలీట్ చేస్తాను, చేసిన డిప్లాయ్మెంట్స్ని, సర్వీసెస్ని మళ్ళీ అప్లై చేస్తాను ఆ ఫైల్ని. అప్పుడు ఒకటే సర్వీసు, అది రెప్లికా ఒకటే కాబట్టి ఒకటే రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు నేను అప్లికేషన్ బ్రౌజ్ చేస్తే బ్రౌజ్ అవుతుంది. సో నేను బ్రౌజ్ చేసినప్పుడు అప్లికేషన్ బ్రౌజ్ అవుతుంది. సడన్గా నేను UI పాడ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి రిక్వెస్ట్ వెళ్తుందా లేదో చెక్ చేయాలి. పాయింట్ ఇది. ఓకే, అవుతుంది. ఆల్వేస్ ఒక కాపీ ఉండాలని దానికి అర్థం. ఓకే, సో ఇప్పుడు డిప్లాయ్మెంట్స్ చేశారు. డిప్లాయ్మెంట్ పేరు kubectl get deployments. kubectl get deployments. Azure Roadback, Azure Roadfront కదా. ఫస్ట్ ఈ డిప్లాయ్మెంట్ని డిలీట్ చేయాలి. ఎలా,
kubectl delete తర్వాత డిప్లాయ్మెంట్ పేరు ఏం పేరు డిప్లాయ్మెంట్ ఈస్ deleted. At the same time దీన్ని కూడా డిప్లాయ్ చేయాలి kubectl delete deployment and the name of the deployment is this. రెండు delete అనేవి. ఇప్పుడు get deployment చేయండి. No deployments. మరి సర్వీసెస్ రన్ అవుతున్నాయిగా బ్యాక్గ్రౌండ్ లో kubectl get svc చేసి ఆ సర్వీస్ నేమ్స్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. Azure word back kubectl delete service, the name of the service is this, and Azure word back కాకుండా సర్వీసెస్ ని డిలీట్ చేశారు. పార్ట్స్ రన్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ఎట్లా kubectl get parts, get సర్వీస్ చేయండి. రెండు డిలీట్ అయినా లేదో చూపిస్తుంది. వర్డ్ ఫ్రంట్ ఇంకా డిలీట్ అవ్వాలి. కాపీ దిస్ అండ్ Azure word front not found అంటే ఇప్పుడు పోయి ఉంటుంది అది. ఇప్పుడు పార్ట్స్ రన్ అవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. kubectl get parts, నథింగ్. సో ఇప్పుడు అన్నీ పోయినాయి. సో ఇప్పుడు నేను ఆ రెప్లికా 3 ఉన్న దాన్ని ఏం చేశాను 1 పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి నేను అప్లై kubectl apply f voting YAML. ఓకే సో 2 సర్వీస్లు 2 డిప్లాయ్మెంట్స్ క్రియేట్ అయిపోయాయి. నౌ గో బ్యాక్ టు ద క్లస్టర్. సో దిస్ ఈజ్ మై క్లస్టర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్లోడ్స్లో పార్ట్స్ ఇవే కదా మీ పార్ట్స్. Azure word back ఎప్పుడు క్రియేట్ అయ్యాయి? జస్ట్ 23 seconds ago. ఓకే మరి దీన్ని ఎలా బ్రౌజ్ చేస్తారు? అప్లికేషన్ ఎలా బ్రౌజ్ చేయాలి? పైప్ లైన్ ఎక్స్టర్నల్ ఐపీ. ఓకే పైప్ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? kubectl గెట్ ఐపీఏ ఎక్కడి నుంచి వస్తుంది? ఐపీ సర్వీసెస్ నుండి. ఇదే కదా. కాపీ దిస్ incognito. సో యా ఓపెన్ అయింది. ఇది రీసెంట్ ఐపీఏ కదా, కావాలంటే చెక్ చేయండి. 34. ఎంతమందికి పిల్లలు ఇష్టం, కుక్కలు ఇష్టం ఈ పంచాయతీ అంతా. బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్లో ఎక్కడో సేవ్ అవుతూ ఉంటుంది దీని వాల్యూస్. ఓకే రీసెట్ దిస్. ఇది అప్లికేషన్. ఇప్పుడు టు షో యూ సంథింగ్. అప్లికేషన్ అయితే పనిచేస్తుంది కదా. ఇప్పుడు క్యూబర్నెటిస్లో నేను ఏం చేస్తానంటే పాడ్స్లోకి వెళ్ళి ఫ్రంట్ అండ్ పాడ్ ఉందా దీన్ని డిలీట్ చేస్తాను. రెప్లికా ఎంత పెట్టాను? 1 పెట్టాను. ఇప్పుడు డిలీట్ చేస్తే నా అప్లికేషన్ పనిచేస్తుందా? పనిచేయదు. See this. ఇప్పుడు పాడ్ డిలీట్ అయింది కదా, ఆటోమేటిక్గా ఒకటే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు రెప్లికా కౌంట్ 1 పెట్టారు కాబట్టి. ఓకే సో ఇది అప్ అండ్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత చూద్దాం. సి రన్నింగ్. ఇప్పుడు మీ అప్లికేషన్ పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుంది. ఐపీ అడ్రస్ తీసుకొని మీకు డౌట్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేయండి, పనిచేస్తుంది కదా. సో ఇలా రెప్లికా అకౌంట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకటి ఫెయిల్ కానీ ఇంకొకటి అర్థమైందా? ఇదంతా ఆటో స్కేలింగ్. ఇప్పుడు క్యూబర్నెటిస్లో వాడితే నీకు 100% అప్లికేషన్ హై అవైలబుల్లో ఉంటుందని ఎందుకన్నానంటే ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? ఓకే నెక్స్ట్ ఇదే క్యూబర్నెటిస్. ఓకే కానీ బ్రేక్ తీసుకోండి మళ్ళీ వద్దాం. అది డెవలపర్స్ రాస్తున్నారు అందరూ. యాక్చువల్గా అయితే
మీరు రాయాల్సి వస్తుంది ఒక పాయింట్లో, కానీ ప్రస్తుతానికి అయితే డెవలపర్స్ రాస్తున్నారు. చెప్పండి సార్.